ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నప్పటికీ జనసేన పార్టీకి మాత్రం చాలా లాభమే చేకూరుస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2014లో అతను పోటీ చేయకుండా బీజేపీ పార్టీకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేయటం తప్ప ఆయన ఎక్కడా పోటీ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన పార్టీ అనేది ఇంకా కేడర్ కూడా పెద్దగా లేకపోవడం కావచ్చు, కొత్తగా వచ్చిన పార్టీ అనేది నిర్మాణం అనేది ఎక్కువ పూర్తి చేయకపోవడం కావచ్చు, వెంటనే పోటీ చేస్తే ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. సరే, ఏ కారణం చేతనైనా ఆయన పోటీ చేయకుండా తప్పుకున్నాడు. 2019లో మాత్రం అటు బీజేపీతోనూ ఇటు తెలుగుదేశం పార్టీతోనూ కూడా పొత్తు కలుపుకోకుండా అతను సింగిల్గా పోటీ చేసింది. అప్పటికి 2019 నాటికి వైఎస్ఆర్ పార్టీ మాత్రం చాలా బలంగా ఉండటం వల్ల ఈ మూడు పార్టీలు కూడా దేనికవే పోటీ చేయటం వల్ల అన్నిటికన్నా ఎక్కువ జనసేన పార్టీకి మాత్రం చాలా బలమైన దెబ్బ తగిలింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఆ ఒక్క సీటు వచ్చినా కానీ అది మళ్ళీ వైసీపీ పార్టీలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అదే కారణం ఎక్కువ బలంగా ఆయనకి నాటింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వైసీపీ పార్టీ వ్యతిరేక ఓటులను చీలనివ్వను అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అందరిలో అదేంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వట్లేదని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అతను చాలా తెలివిగా జనసేన పార్టీ అనేది 2019లో దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏ పార్టీతోనూ మద్దతు ఇవ్వకుండా నేను సింగిల్గా పోటీ చేస్తే దెబ్బతింటానేమని చెప్పి అన్న ఉద్దేశంతో అతను ఆ విధంగానే కేవలం అప్పటికే ఆయన ఒక్కడే అనుకున్నదే కానీ ఇటు బీజేపీతో చెప్పలేదు, అటు టీడీపీతో చెప్పలేదు. అయితే అప్పటికి బీజేపీ పార్టీ అటు టీడీపీ పార్టీ ఎడముఖం పెడముఖంగా ఉన్నాయి. కానీ ఎప్పుడంటే ఇతను నేను నా వ్యూహాన్ని నాకు వదిలేయండి, జనసేన పార్టీని ఏ విధంగా నేను బలపరచాలో ఇంతకుముందే నేను దెబ్బతిన్నాం కాబట్టి అట్లాంటి దెబ్బ అనేది మళ్ళీ తినకుండా ఉండాలంటే నేను వైసీపీ పార్టీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన బలంగా ప్రజల్లోకి దాన్ని వెళ్ళేటట్టు చేసింది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కేసులు అనేది ఆయన మీద ఉండటం వల్ల 53 రోజుల దాకా ఆయన జైలు శిక్ష కూడా చేసి వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో, జైల్లో పెట్టారో, తక్షణమే ఆయన వెళ్ళి అటు బాలకృష్ణ గారు ముందు, లోకేష్ గారు ముందు పక్కనే పెట్టుకొని మేము తెలుగుదేశం పార్టీతోనే పొత్తు కలుస్తున్నాం, బీజేపీ పార్టీని అడుగుతాం, వస్తే కలుపుకుంటాం అని చెప్పి అక్కడికక్కడే ఆయన ప్రకటించింది. అది ఆయన మొట్టమొదట చేసిన తెలివైన ఒక వ్యూహం అనుకోవాలి. అలా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ పార్టీ బలపడుతుంది, బీజేపీ పార్టీ ఒకవేళ పొత్తు కలిసినట్లయితే బీజేపీ పార్టీ కూడా బలపరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటికన్నా జనసేన పార్టీ అనేది ఎక్కువ బలపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి అతను వ్యూహం అనేది పొంది అక్కడికక్కడే ప్రకటించింది. అదేవిధంగా పట్టు విడవని విక్రమార్కుల్లాగా బీజేపీ పార్టీని కూడా ఒప్పించి మెప్పించి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు గెలవడానికి కూడా ముఖ్య కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నా వ్యూహం అనేది నాకు వదిలేయండి అని చెప్పేసి ఏ విధంగా ప్రకటించిండో, ఏ విధంగా అన్నాడో అదే విధంగా ఇటు జనసేన పార్టీని కూడా బలపరిచే అవకాశాలు అనేది ఎలా ఉన్నాయని చెప్పి బాగా ఆలోచించి మంచి వ్యూహం వేశారు. దీనివల్ల వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3 పార్టీలు ఏకమైన తర్వాత డెఫినెట్గా వైసీపీ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. సరే, వచ్చే ఈ ఎన్నికల్లో అటు వైసీపీ పార్టీ గెలుస్తుందో కూటమి గెలుస్తుందో అది మాత్రం నేను చెప్పలేను. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం జనసేన పార్టీ బలపడే అవకాశాలు అనేది చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క సీటు మాత్రమే వచ్చిన జనసేన పార్టీ 21 సీట్లకి పరిమితమై పోటీ చేస్తుంది. కనీసం ఒక 15 వచ్చినా కానీ బలపడినట్టే కదా. కాబట్టి 15 రావచ్చు, 10 రావచ్చు, లేదా ఇంకంతకన్నా మించి కూడా రావచ్చు.
అటు బీజేపీ పార్టీతోని ఉన్న సత్సంధాలు ఉమ్మడి కూటమి కానీ గెలిచినట్లయితే జనసేన పార్టీ అధినేతకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు తర్వాత ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టే అవకాశాలు అనేది ఎక్కువ లేవు. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ పక్కన పెట్టినట్లయితే అక్కడ బీజేపీ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారికే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టే అవకాశాలు మాత్రం ఎక్కువ లేవు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అనేది స్పష్టంగా ఒకవేళ ఇస్తే మాత్రం మంచిదే, ఇచ్చే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అభిప్రాయం. అలాగే చిరంజీవి గారు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారికి ఎక్కువ ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది. అట్లాగే 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి 71 లక్షల మంది ఓట్లనే ఆయనకు పోలైంది. కానీ చిన్న పొరపాటు వల్ల ఆయన పార్టీ అనేది నడుపుకోలేక అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది చిరంజీవి గారు కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా అతను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోదాం ఉద్దేశంతో కొద్దిగా దూరం అయిపోయారు. చిరంజీవి గారు చేసిన ఒక తెలివైన పని కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోవటమే. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేవి నాకు విమడవు, నేను ఈ రాజకీయంలో ఉండలేను అని చెప్పి అతను ఎప్పుడైతే అనుకున్నాడో మెల్లమెల్లగా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిపోవటానికే ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన చక్కగా సినిమాలు చేసుకుంటాడు, మెగాస్టార్ ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారి కన్నా చిరంజీవి గారికి 71 లక్షల ఓటు అనేది పోలేంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక 6 నుంచి 7% వరకు ఓట్లనే ఉన్నాయి. కానీ ఈ కూటమి అనేది ఉండటం వల్ల, ఈ కూటమి అనేది ఏర్పడటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ ఓట్లు అనేది వచ్చే అవకాశాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఎటు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ లాభం పొందే అవకాశాలే ఉన్నవి. ఎందుకంటున్నానంటే అటు బీజేపీ పార్టీ అతనంటే మోడీ గారికి చాలా ఇష్టం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దూరం చేయలేరు, అది మాత్రం తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేమో చిన్న నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యూహం చేసి ఇప్పుడు అతని పార్టీని జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే బలమైన పార్టీగా నిలబెట్టే అవకాశాలను పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చేశారని చెప్పి నా నమ్మకం.